ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలవటం అంటే రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందని ప్రజలు భావించినట్లే అనుకోవచ్చా? ఎందుకంటే 25,000 మెజార్టీ కదా. దాని ముందండి కేకే అని చాలా గొప్పగా సక్సెస్ అయిన, ఎందుకని సర్వీస్ సంస్థలు ఇలాగా చిన్న చిన్న వాటి కోసం వెళ్ళిపోతారో, విత్ డ్యూ రెస్పెక్ట్స్ దెమ్ ఐఎమ్ లీవింగ్ దెమ్ అండ్ మస్తాన్ గారు ఇంతకుముందు చేసింది అలా వదిలిపెడతాం. కానీ మాకు అర్థమవుతుంది, నేను కూడా చెప్పాను కదా, వచ్చి 15,000 మెజార్టీతో నెగ్గే అవకాశం ఉందని 15,000 ముందే చెప్పడం జరిగింది, వీడియోలో కూడా ఉన్నాయి. ఇవాళ అది లిట్మాస్ చేస్తాను. కానీ రేవంత్ రెడ్డి గారు కనుక ఆ ఎన్నికల్లో ఓడిపోయి ఉంటే ఆయనకి డూ ఆర్ డే బ్యాట్ లేదండి. ఎస్, కేటీఆర్ గారికి లేదా బీజేపీకి కాదు, బీజేపీ అసలు లెక్క చేయలేదు. ఓన్లీ పాపం బండి సంజయ్ గారు గొడవ చేశారు తప్ప గట్టిగా. నేను అడుగుతా ఉన్నాను, ఇవాళ రేవంత్ రెడ్డి గారు కనుక ఆయనే భుజం మీద వేసుకున్నాడు, ఆయనే డబ్బులు ఎక్కువ పెట్టుకున్నారంట, ఫారిటీ స్టేట్ ఉన్నాం. ఏ మాత్రం తేడా వచ్చినా ఆల్రెడీ ఇది కాంగ్రెస్ పార్టీలో ఆల్రెడీ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. 5 కన్ఫర్మ్ చీఫ్ మినిస్టర్లో, 3 ఆర్ఏసీ రిజర్వేషన్ అగేన్స్ట్ క్యాన్సిలేషన్ చీఫ్ మినిస్టర్లో, 3 వెయిటింగ్ లిస్ట్ చీఫ్ మినిస్టర్లు రెడీగా ఉంటారు. 3 వెయిటింగ్ లిస్ట్ చీఫ్ మినిస్టర్లో ఉంటారు. ఇప్పుడు కాదు, 2014 నుంచి రెడీగా ఉన్నారండి. ఆకాశం చూసి మాట్లాడడం, ఇది చూసి మాట్లాడడం, ఎన్నిసార్లు చెప్తాను, షెట్టికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. అలాంటి పైగా రాజగోపాల్ రెడ్డి గారు మంచి కత్తేసుకుని రెడీ సానబెట్టుకుని ఉన్నారు. ఆల్రెడీ ఎప్పటికప్పుడు ప్రతి నెల సానబెట్టుకుంటున్నారు ఆయన. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అవకాశం వస్తే ముఖ్యమంత్రి నిజంగా బట్టి విక్రమార్ గారు అయితే కాంగ్రెస్ పార్టీకి పాత కాపు, ఆయన అవడానికి ఈజ్ హ్యావింగ్ ఎవరి రైట్ టు అవ్వడానికి అవకాశం ఉంది. మా ఉత్తమ కుమారుడు గారు, ఆయన అందరికీ ఒక నేను కాదంటలేదు, మా దామోదరాజ తెలిసిన వాళ్ళే కదండి. కానీ రేవంత్ రెడ్డి గారు కనుక ఫెయిల్ అయిపోతే అనుకున్నారు, ఆయన సర్వశక్తులు పెట్టారు. ఇవాళ అది బీఆర్ఎస్లో కూడా జరిగిన లోపల ముందర కాంగ్రెస్ సంగతి వస్తే అక్కడ ఆయన సరే, ఆయన వాళ్ళ నాన్నగారి మీద ఎస్ రౌడీ షీట్ ఆయనే చెప్తున్నాడు, నా దగ్గర రౌడీ షీట్ ఉంది, నేను చేసుకున్నాను తప్పు ఆయన అంటా ఉన్నాడు. ఆయన పక్కన పెట్టింది కొడుక్కి తగిలిచ్చి వాళ్ళు ఎన్ని విధాలుగా చాలాసార్లు చేశారు. అతను ఇప్పుడున్న పరిస్థితిలో ఆయన కరెక్ట్ క్యాండిడేట్. అంటే నేను ఐఎమ్ నాట్ సపోర్టింగ్ కాంగ్రెస్ సపోర్ట్ చేయట్లేదు. ఆయన కరెక్ట్ క్యాండిడేట్. మైనస్లు ఉంటాయి, కానీ సవరించుకోవాలి. నేను తర్వాత ఆయన మాట్లాడినట్టు వచ్చింది, కొంచెం సవరించుకుంటే మంచిదండి. దట్స్ డిఫరెంట్ ఇష్యూ. సలహా తానే పనిచేసేయండి. ఆఖరికి అందరినీ కూడా మంత్రుల్ని ఇన్ఛార్జ్ ఇచ్చి లాస్ట్ మినిట్ వరకు అధికారం, డబ్బు ప్లస్ సింపతితో కొయ్యాలి, ముళ్ళుతోనే కొయ్యాలని ఆవిడ మాట్లాడి ఏడిసిన వెంటనే వాళ్ళ అమ్మగారు వచ్చేసారు, వాళ్ళ మొదటి భార్య గారు వచ్చారు, వాళ్ళ అబ్బాయి వచ్చాడు. నాకు అసలు ఆయన నాకు పరిచయం ఉంది, గోపీనాథ్ గారు పరిచయం ఉంది. నిజంగా చెప్తున్నాను, వాళ్ళ పాత ఏదో అయిపోయిన ఎక్కడున్నారో కూడా తెలియదు. ఆ అబ్బాయి ఇంటి పేరు కూడా ఈయన ఇంటి పేరు పెట్టుకోలేదని చెప్పారు. సరే ఏదైనా కానివ్వండి, వచ్చేసారు. బయట సెంటిమెంట్ ఆ తల్లి మాట్లాడి చేసింది, నన్ను చూపించలేదు ఆరోపణలు, అసలు మమ్మల్ని తీసుకున్న ఆస్తులు చాలా డెప్త్ వెళ్ళిపోయింది. సెంటిమెంట్తో వచ్చారు. డబ్బులతో నో మ్యాచ్. ఎందుకంటే అక్కడ 1500తో నేనే టెస్ట్ మనీ కాదండి, రేపొద్దున ఎక్కడ చూపించండి, నేను చేయలేను. వార్తలు ఏదో వస్తే అక్కడితో ఆపేసి, అది కూడా వెళ్లకుండా ఆపేసేయటం, ఇక్కడ బాగా వెళ్ళటం, మెషినరీ మెన్నం అన్నీ వాడతాం. దీనివల్ల మెజార్టీ పెరుగుతుంది. 15,000 రావాల్సింది మెజార్టీ పెరిగిందనే అభిప్రాయం. కానీ ఒకటండి, ఇది గ్రామాల్లో పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి గారు తెలియపోదు. ఈజ్ ఎ వెరీ స్ట్రూడ్ పొలిటీషియన్, వెరీ ఏది పక్షిని గుడ్డు కనబడి దానికే చూసే ఒక స్థిరనిత్యం ఉంది ఆయన. ఇవాళ గ్రామాల్లో పరిస్థితి వేరేగా ఉంది. నేను లాస్ట్ టైం మీరు చూస్తున్నాను, గత 20 ఏళ్ళ నుంచి ఒక్కసారి నేను చెప్పిన తప్పు అయితే నిజంగా అయ్యే ప్రాబిలిటీ అవ్వలేదు ఇంతవరకు. మీకు ఆ పాత వీడియోలో నేను చూసుకోండి. లాస్ట్ టైం ఎన్నికల్లో మనం ఇక్కడ మాట్లాడుతున్నాం, ఏమన్నా ఒక్కటి చెప్పండి. 130, 140 సీట్లు 150 రావచ్చు, మనం మాట్లాడుకున్నాం. ఈ మధ్య కూడా మాట్లాడుకున్నాం ఎన్నికల్లో. గత మీరు 2 ఎన్నికల్లో కూడా మాట్లాడుకున్నాం. మీరు అంతకుముందు మాట్లాడుకున్నాం, టీవీలో కూడా మాట్లాడుకున్నాం. ఇవాళ నేను చెప్తున్నాను, ఇక్కడ గ్రామాల్లో పాపం అంత వ్యతిరేకత మన రేవంత్ రెడ్డి గారి మీద రావాల్సిన పని కూడా లేదు. కానీ రేట్లు తెలంగాణలో మనం కూడా ప్రతి చోట తాడిది పీడిత వర్గానికి కూడా రేట్లు అంటే వాళ్ళ భూములు ఉన్నాయండి. దళితులు ఎవరు కూడా మన వెస్ట్ గోదావరి జిల్లా దళితులకు 1% కూడా భూమి ఉండదు. కానీ మహబూబ్ జిల్లాలో దళితులు దాదాపు 15% భూములు ఉన్నాయి, 20% పైగా. ఎందుకంటే భూమిని వాళ్ళు దళితులు కానీ బీసీలు కానీ మిగతా అన్ని వర్గాలు భూమిని నమ్ముకున్నారు. వాళ్ళు ఈ 5% నమ్ముకుని ఇక్కడ అమ్ముకున్నా దూరం వెళ్ళి తక్కువ కొనుక్కుని వ్యవసాయం చేసుకునేవారు. ఇవాళ అపారంగా భూముల విల పెరిగింది. నమ్మలేని నిజం ఇది. ఎక్కడ మీరు ములుగు దగ్గర నుంచి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా దగ్గర నుంచి, మీరు మంచిర్యాల దగ్గర నుంచి, కొడంగల్ దగ్గర నుంచి, మధ్యలో భూభాగం, మనకు హైదరాబాద్ చుట్టుపక్కల బంగారం వదిలేసింది. ఇలా పెరిగిన నేపథ్యంలో కేసీఆర్ గారు దిగిపోవడానికి 6 నెలల ముంచే బికాస్ ఆఫ్ ఫినామినా తగ్గిపోవడం మొదలైంది రియల్ ఎస్టేట్. కానీ ఇది మొత్తం అప్పుడు ఆలోచించాలి, మొత్తం రేవంత్ రెడ్డి గారి మీద పడిపోయింది.
ఇది ముఖ్య కారణం. దాంతోపాటు తులం బంగారం ఈ హామీలు బాగా బీఆర్ఎస్ వాళ్ళు తీసుకెళ్తున్నారు. అందువల్ల ఇదే ఎన్నికలు కనుక గ్రామీణ ప్రాంతంలో బై ఎన్నికలు ఇంతకుముందు ఇంకో ఉప ఎన్నిక జరిగింది సికింద్రాబాద్ కంటోన్మెంట్. దాంట్లో సింపతి కూడా పనిచేయకుండా గణేష్ గారు నెగ్గించుకున్నారు, నెగ్గాడైనా. కానీ ఇదే గ్రామీణ ప్రాంతంలో కనుక ఎన్నికలు జరిగితే పరిస్థితి ఉండదండి. ఇవాళ నెగిటివ్ సెంటిమెంట్ ఓడిపోతారని నేను చెప్పలేను. ఇవాళ ప్రభుత్వం మీద మాత్రం నెగిటివ్ నడుస్తుంది. జూబ్లీస్ ఇంపాక్ట్ ఏమి దాన్ని సీల్ చేస్తాను అనుకోలేదు. కానీ రేవంత్ రెడ్డి గారికి మాత్రం దిగుడు తీయంత ఉత్సాహంతో ఆయన వచ్చి పనిచేయడానికి అవకాశం ఇచ్చింది. ఇంకొకసారి ఆయన ఇంకా 2 ఏళ్ళు ఈయనే ఉంటారు, కానీ అభిప్రాయం రాగానే ఇంక గొడవ చేయరు ఇంకెవరు. ఇది కూడా ఇవాళ దేశంలో కాంగ్రెస్ పార్టీ కూడా బీహార్లో డెబేకెల్, మామూలు డెబేకెల్ కదండి అది. ఎందుకంటే కొంతమంది మాట్లాడితే అక్కడ ఏం చేస్తా అంటే 23% వచ్చినప్పుడు అలా రాదండి. 23% ఓట్లు వచ్చిన 22.5% వచ్చిన ఆర్జేడీకి 25 ఏంటి, 20% వచ్చిన వాళ్ళకి 85 సీట్లు అంటే కాదండి. వాళ్ళు పోటీ చేయడం తక్కువ పోటీ చేస్తారు. తెలియకుండా కొంతమంది ఇవన్నీ సోషల్ మీడియా చేస్తారు. అలా ఉండదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జనసేనకి 6.87% ఓట్లు వస్తే 21 సీట్స్ వచ్చినాయి. 39.37% ఓట్లు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లు వచ్చినాయి. దట్ డజంట్ మీన్ అంటే అందుకని దామాషా ప్రాతిపదిక కావాలంటాం మనం. ఎన్నికలు దామాషా ప్రాతిపదికన జరిగితే సామాన్య మిగతా వాళ్ళు కూడా వస్తుంది. అందువలన దీంతోపాటు ఈ హామీలు, ఈ ఉద్యోగాలు నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో కొన్ని ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది, చూశారు కదా మీరు. కానీ మిగతా విషయాలు ఫ్రీ బస్సు కానీ మిగతా ఒక అసంతృప్తి అయితే నిగూఢంగా ఉంది. దీన్ని హౌ దే విల్ ఓవర్కమ్ ఐ డోంట్ నో. బట్ మాత్రం ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా చూసుకుంటే ఈ ప్రభుత్వం మీద అసంతృప్తి ఎక్కువ ఉందండి.